సో హాయ్, దిస్ ఇస్ నైతం. ప్రజెంట్ నేను వచ్చేసి మా క్లాస్మేట్ మ్యారేజ్కి వెళ్తున్నాను. మా క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్. సో ప్రజెంట్ నేను వచ్చేసి జైనూరు దాటంగానే మీకు కేరిమేరి ఘాట్ ఉంటుంది. సో ఆ ఘాట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది పట్టుకోరా చొకటి పియ్య. సో మాకు మా ఫ్రెండ్ వాళ్ళకి, అదే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న మా క్లాస్మేట్ వాళ్ళ ఊరు చాలా డిస్టెన్స్, చాలా దూరం ఉంది. సో వెహికల్ ఉంది కాబట్టి వచ్చేసినాం అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళి సో అతన్ని పికప్ చేసుకొని వచ్చేసినాం. ఎంతమంది వచ్చారో తెలియదు, బట్ కలుద్దాం అయితే అన్నారు. సో ఎవరెవరు వస్తున్నారో తెలియదు, మీ అందరికీ పరిచయం చేస్తా వాళ్ళ పేర్లతో సహా. ఎంతైనా క్లాస్మేట్స్ అండి, ఫస్ట్ 10th బ్యాచ్ మాది మా స్కూల్లో. సో చూద్దాం పెళ్లిలో ఎవరెవరు వస్తారు. యాక్చువల్లీ పెళ్లి టైం దాటిపోయింది, మాదే లేటు, ఎందుకంటే మా డిస్టెన్స్ ఎక్కువ. సో అయినా వచ్చేసినాము. తాళి కట్టేటప్పుడు చూడకపోయినా సరే మా ఫ్రెండ్ని చూసి కలిసి గిఫ్ట్ ఇచ్చేసి తినేసి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఘాటు. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఘాట్ అనేది. నా హెల్మెట్ ట్రాప్కి పెట్టకుండా మా ఫ్రెండ్కి ఇచ్చాను మొబైల్. సో వ్యూస్ ఎలా ఉంటాయంటే ఘోరంగా ఉంటాయి అబ్బా. ఇది మంచి వ్యూ అనుకోవాలో లేకపోతే డేంజరస్ అనుకోవాలో తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఇది డేంజరస్ ప్రోన్ ఏరియా. సో ఇక్కడ యాక్సిడెంట్, ఇది ఎంత మంచి వ్యూ ఉన్నా సరే ఇక్కడ యాక్సిడెంట్ అనేది చాలా జరుగుతాయి. సో ఎవరైనా ఇటు మా సైడ్ కేరమేడి సైడ్ వచ్చారనుకో, ఈ ఘాట్లో కొంచెం జాగ్రత్త వహించండి. సో లెఫ్ట్ సైడ్ చూపించు. వీడియో రికార్డ్ అవుతుందిగా. ఓకే, డన్. సో ఇక్కడ నుంచి స్కిడ్ అయ్యామంటే మాత్రం కిందికి, అది ఎంత ఉన్నదనేది మీరు పడిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది. సో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి, నాకు తెలిసిన వాళ్ళవి కూడా యాక్సిడెంట్లు జరిగాయి. అదే లారీలు. ఇక్కడ మన హ్యాండ్స్ అనేవి యాక్సిలేటర్ లా కాకుండా హ్యాండ్ బ్రేక్ మీదను కాళ్ళ బ్రేక్ మీదను ఉండాల్సిందే. ఇక్కడ మీ స్పీడ్ ఎంత రెడ్యూస్ చేస్తే అంత మీకే మంచిది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ డేంజరస్ ప్లేస్ ఇన్ ఆసిఫాబాద్ డిస్టిక్. ఇటు అటు చూపించు. ఓకే, ఈ ఘాటు మొత్తం కొండ మీద నుండి స్టార్టింగ్. నాకు చిన్నప్పుడు నేను వచ్చిన జ్ఞాపకంతో తెలుసుకుంటే అప్పుడు రోడ్ ఇలా లేకుండే, మట్టి రోడ్ ఉండే. అప్పుడైతే బాగా డేంజర్. సో తర్వాత తరాలు మారిన కొద్దీ ఇలా రోడ్ వేశారు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మా పెద్దన్న ఇటు ఇళ్ళ రకం ఇచ్చామన్నమాట. ఇటే ఉంటాడు కేరమేరి సైడ్. సో అలా అని నేను అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని. కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇటు రావడం. నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నా వ్యూ చూసుకుంటూ. యాక్చువల్లీ నేను అటు నుంచే స్టార్ట్ చేయాలి వీడియో. జైనూర్ అనే ఏరియా వచ్చింది, ఆ ఏరియా క్రాస్ అయిన తర్వాతనే ఇది ఘాట్ వస్తుంది. అక్కడ నుంచి ఇది 25 కిలోమీటర్స్ అని అన్నారు అడిగినమైతే. బట్ మొబైల్ కొంచెం ఛార్జింగ్ లేస్ ఉండడం వల్లనే ఘాట్ రాగానే మీకు వీడియో స్టార్ట్ చేశాను. జస్ట్ ఎంజాయ్ ద రైడ్.
మిడిల్ ఈస్ట్ ఘాట్ ఆఫ్ కేరమెరి. చాలా పెద్దగా ఉంటుందండి ఘాట్ అనేది. సో ఇక్కడ మీకు మీరు ఎంత సేఫ్టీ వహిస్తే అంత మీకు మంచిది. ఒక్కసారి రైట్ సైడ్ కి లేదా లెఫ్ట్ సైడ్ కి స్కిడ్ అయి కింద పడ్డామా ఇక మనం మునిగినట్టే. సో ఎవరైనా ఇటు ఈ సైడ్ వస్తే కనుక జస్ట్ చూసి జాగ్రత్త వహించండి. నా బైక్ మీద నేను రావడం ఫస్ట్ టైము. అప్పట్లో వచ్చేటోండి బస్సులు ఎక్కి మరీ వచ్చేటోళ్ళం బస్సులతోటి. సో అప్పుడు ఈ వెహికల్స్ కానీ ఏం అంత ఇంట్రెస్ట్ లేకుండే. లొకేషన్ అంజీ ఒకసారి లొకేషన్ ఇదేనా వాళ్ళ గట్టు వాళ్ళది ముంగటనా ఇదా? ఓకే డన్. ముంగట చూద్దాం. ఎందుకంటే మా క్లాస్మేట్ వాళ్ళది చాలా లోకలు. సమ్మర్ అయినా సరే కొన్ని చెట్లకి ఇదేనండి వాళ్ళ ఏమంటారు ఇదే సీజన్ లో వాళ్ళు అందాన్ని వికసిస్తాయి. కొన్ని అయితే ఎండిపోయి చెట్లు ఎండిపోయి మొత్తం ఆకులు రాలి అందాన్ని పోగొట్టుకుంటాయి. అలాగే మనకు కూడా టైం వస్తుంది అప్పుడప్పుడు వికసించడం, అప్పుడప్పుడు కింద జారడం తప్పదు, కామన్ మనిషి జీవితం అనేది. సో అదంతా కామనే. కానీ దొరికిన అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు. ఇక్కడ మధ్యలో ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి మరి టైగర్స్వి. ఎందుకంటే ఇది నియరెస్ట్ కవాల్ టైగర్ రిజర్వ్ జన్నారంలో ఉంటుంది అది. సో దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది ఫారెస్ట్ కి. సోలాగా వచ్చేటప్పుడు అయినా సరే లేదా మీరు డియో రైడింగ్ వచ్చేటప్పుడు అయినా సరే ఎవరైనా సరే ఈ దారిలో ప్రయాణిస్తున్నారైతే ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది మొత్తం అడవిలోనే ఉంటుంది ఈ ఘాట్ అనేది. సో వన్యప్రాణులు మధ్యలో రోడ్డు మీద రావచ్చు. నైట్ కంటే డే బెటర్ ఉంటుంది. సో డే ఎక్కువ సేఫ్టీ పాటించండి. నైట్ అయితే అసలు ఇక్కడ ట్రావెల్ చేయకండి. ఎందుకంటే మీ స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎటు నుంచి అయినా ఏమైనా రావచ్చు మీ వెహికల్ కడ్డాక. సో ఒకసారి నేను ఈ గాడి దిగిన తర్వాత గాడి చేపిస్తాను అక్కడ నుంచి, ఒకవేళ కనబడితే కింద నుంచి ఎలా ఉందో. లేదా మీకు ఒకవేళ వీడియో చేస్తున్న వాళ్ళు కేరమెరి ఘాట్ అని కొట్టండి, మీకు లొకేషన్ వస్తుంది, చూపెడుతుంది ఘాట్ ఎలా ఉందో అనేది. డేంజర్ ఎంతైతే ఉంటుందో అంతే బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ఘాటు. చూడండి ఇప్పటి వరకు ఎండు కాలేదు. చాలా పెద్ద కొండ అది. కొండ మొత్తం కడిగేసి మరి రోడ్డు కట్టేశారు. అప్పట్లో అయితే ఇలా రోడ్ లేదు, మామూలుగా తారు రోడ్డే. అదే మన బండలు ఇవి అవి ఉండే నాకు తెలిసినప్పుడు అయితే. ఎందుకంటే అప్పుడు చాలా సార్లు వచ్చాను కాబట్టి, మా అన్న పెద్దన్న అయితే ఉంటాడు కాబట్టి రావాల్సి వచ్చింది. సో ఆ తర్వాత